నన్ను క్షమించండి నాన్నగారు. నా బిడ్డ రూపంలో మీరు తిరిగి మళ్ళీ మా మధ్యకు వస్తారని ఆశపడ్డాను. కానీ విధి నిర్ణయం ఇంకోలా ఉంది. మిమ్మల్ని ఆహ్వానించాల్సిన ఈ చేతులతోనే వెనక్కి వెళ్ళిపోమని చెప్పడానికి వెళ్తున్నాను. నన్ను మన్నించండి. వెళ్ళొస్తానమ్మా. ఇంకొకసారి ఆలోచించు స్నేహ. ఇంకా ఆలోచించడానికి ఏం లేదమ్మా. ఆయన నిర్ణయమే నా నిర్ణయం. అంటే అంటే బిడ్డకు మరణ శాసనమేనా? కొన్ని జీవితాలు అంతేనమ్మా, మొదలవ్వక ముందే ముగిసిపోతాయి. వాడి రూపం చూడనైనా లేకుండానే చదివేస్తున్నారే. మీకు పాపం అనిపించడం లేదు? ఇప్పుడు పాపం అనుకుంటే తర్వాత ఇంకా ఆశాపాశాలు పెరుగుతాయమ్మా. అప్పుడు తెంచుకోవడం ఇంకా కష్టం. అందుకేనేమో ఆయన ఇప్పుడే వదిలించుకోమంటున్నారు. వెళ్ళొస్తానమ్మా. స్నేహ, నేను వస్తానమ్మా. వద్దమ్మా, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. డాక్టర్ గారిని కలిసి అబార్షన్ చేయించడానికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో అడుగుతాను. సాధ్యమే అని చెప్తే చేయించుకొని వస్తాను. స్నేహ, మలుపు చూడక కదిలేదేనా మనిషి బ్రతుకున్నాడుగైనా కంటి ముందే కోరుకుంది దూరమవుతున్నా ఓర్చుకోరా కుండె కోతైనా శాపం తాపం నీ నటనలో భాగమని వేసే వేషం కొనసాగక తప్పదని. ఒసే కావేరి, కావేరి, ఇది విన్నావటే? ఏంటమ్మా? ఆ కుంటోడి కుంటి బుద్ధులు ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఎవరమ్మా? నాయుడు బాబు గురించా నువ్వు అంటుంది? అవునే, వాడంతటి మహాకంత్రి ఇంకొకడు లేనే లేడు. ఏం చేశాడమ్మా? పుట్టబోయే బిడ్డని వద్దంటున్నాడు కదా. అవును, పుడితే బిడ్డకి ప్రాణగండం అంట కదా. అబ్బా, ప్రాణగండమా కొబ్బరి బొండమా అంతా ఉత్తిదేనే. అంటే ఆ సిద్ధాంతి చెప్పింది. ఆ సిద్ధాంతి లేడు, పాడు లేడు. అదంతా నాయుడు బావ కల్పించి చెప్పిన కట్టు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,